రాజన్న సిరిసిల్ల జిల్లాలో స్వామీజీ వేషధారణలో నిధుల పేరుతో అమాయకులను మోసం చేసిన 4 సభ్యుల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. మొత్తం 4.08 లక్షలు వసూలు చేసిన ఈ ముఠా వద్ద నుంచి 3 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. ఈ వివరాలను చందుర్తి సిఐజీ వెంకటేశ్వర్లు వెల్లడించారు. పోలీసుల సమాచారం ప్రకారం పెద్దూరు గ్రామానికి చెందిన మేకల నరేష్ స్వామీజీ వేషంలో కోనరావుపేట మండలం నిజామాబాద్ గ్రామానికి చెందిన డుగ్గువేణు ఇంటికి వెళ్లి మీ ఇంట్లో నిధి ఉంది, నాగబంధం ఉంది అంటూ బెదిరించాడు. మొదట తాయెత్తల పేరుతో 3,000 రూపాయలు తీసుకున్నాడు. తర్వాత నిధి బయటకు తీయాలి అంటే ప్రత్యేక పూజలు అవసరమంటూ తన మిత్రులు కడవంచ ప్రసాద్, సదుల దేవేందర్ను తీసుకువచ్చి నాటకాలు ఆడారు. నిధి కోసం గుంత తవ్వినట్లు చిన్న విగ్రహం బయటపడ్డట్టు చూపించి కుటుంబాన్ని భయభ్రాంతులకు గురిచేసి 3.40 లక్షలు వసూలు చేశారు. తర్వాత అఘోరా పూజ పేరుతో మరొక వ్యక్తిని అఘోరా వేషంలో తీసుకురాగా పాము కాటుకు గురైనట్లుగా నాటకమాడి అదనంగా 15,000 రూపాయలు తీసుకున్నారు. దుగ్గువేణు ఫిర్యాదు మేరకు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ముందస్తు సహకారంతో నిందితుల్లో 3 అరెస్ట్ చేసి 3 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఒకరోజు వీళ్ళ గ్రామంలోకి వెళ్ళి ఐడెంటిఫై చేసి అతని దగ్గర ఎట్లయినా డబ్బులు రాబట్టాలనే ఉద్దేశంతో మీ ఇంట్లో ఏదో ఒక శక్తి ఉంది మీ దగ్గర పూజలు చేసి ఆ ఇంట్లో ఉన్నటువంటి నిధిని బయటకు తీస్తారని నమ్మిస్తే ఫస్ట్ అతను ఒక 50,000 రూపాయలు ఇస్తాడు ఈ వేణు. తర్వాత నరేష్ తనకు తెలిసిన మరో 2 వ్యక్తులు కడవంచ ప్రసాద్, సిరిసిల్ల చంద్రపడి, సద్దుల దేవేందర్ వీళ్ళంతా వచ్చి ఓ రోజు రాత్రిపోయి ఇంటికి వచ్చి ఇంట్లో పూజ చేసిన నటించి నిధి కోసం తవ్వినట్టు తవ్వుతారు. తర్వాత ఒక చిన్న విగ్రహం లాంటిది పెట్టి అది కొంచెం కనిపించేలా చేసి వెంటనే దాన్ని మూసేసి మీ ఇంట్లో నిధికి నాగబంధం ఉంది, మనం ఇలానే తవ్వితే మన ప్రాణాలు పోతాయి, మరి ఆ నాగబంధం తీయాలంటే అఘోరిని పిలిపించి క్షుద్ర పూజలు చేయాలి, నాగబంధం విడుదలై దానివల్ల మీ ఇంట్లో అందరికీ నష్టం జరుగుతుంది, అరిష్టం జరుగుతుంది అని బెదిరించగా వేణు అతని కుటుంబ సభ్యులు దానికి భయపడి దాదాపు రూపాయలు 3,40,000 ఎడనొప్పుకున్నారు. ఒక 4 రోజులకు డబ్బు ఇచ్చిన తర్వాత పై 3 అందరూ చంద్రపేట సద్దుల రాజేశం మరొక వ్యక్తిని అతనికి అఘోరి వేషం వేసుకొని తీసుకొచ్చి రాత్రి ఇంట్లో పూజ చేసినట్టు ఒక గోయి తవ్వుతుండగా వాళ్ళ వెంబడే ప్లాన్గా ఒక పాము తీసుకొచ్చుకుంటారు. దానికి కూరలు తీసిన పాము, దాన్ని ఏదో ఒక రొమ్ములో ఆ పాము ఆ గోయలో వేసి ఈ సద్దుల దేవేందర్ అనే వ్యక్తిని కరిచినట్టుగా నమ్మిస్తారు. అతను రక్తం కప్పుతున్నట్టుగా యాక్టింగ్ చేస్తారు. తర్వాత ఈ 4 కలిసి అర్జెంటుగా హాస్పిటల్ తీసుకెళ్ళాలి, అతని ప్రాణం పోతే మరీ మీ ఇంటికి ప్రమాదం, మీ పైన కేసు అవుతుందని చెప్పి వాళ్ళని ఈ యొక్క దుగ్గువేణుని భయపెట్టిస్తారు. తర్వాత మళ్ళీ అతని దగ్గర నుంచి ఇంకొక 15,000 రూపాయలు రావాలని ఎక్స్ట్రాక్షన్ చేస్తారు. తర్వాత అతన్ని ఏదైతే పాము కరిచినట్టు వ్యక్తిని హాస్పిటల్కి తీసుకెళ్తారు. తర్వాత వేణు నరేష్ అనే వ్యక్తి ఎన్ని రోజులైన ప్రయత్నించినా వీళ్ళకు వేణుకు దొరకరు. ఈ విధంగా మళ్ళీ ఒకసారి వేణు వీళ్ళను కలిసి మరి ఈ విధంగా జరిగింది అని మరొకసారి ప్రాధేయపడితే వాళ్ళు డబ్బులు ఇవ్వరు. తర్వాత వేణు తను మోసపోయినాన్ని గ్రహించి కోనరావు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తాడు. తర్వాత మేమందరం, నేను, ఎస్ఐ గారు, అదేవిధంగా స్పెషల్ టీం మా సిబ్బంది సిసిఎస్ వారితో కలిసి వీళ్ళని పట్టుకున్నాం. ఈరోజు అరెస్ట్ చేసి వారి దగ్గర నుంచి ఒక 3 lakhs రూపీస్ రికవర్ చేయడం కూడా జరిగింది. ఈ సందర్భంగా మళ్ళీ ఒకసారి నేను ఈ యొక్క ప్రజలకు మేము మా విజ్ఞప్తి ఏమనగా, ఇటువంటి సాములను నమ్మి మీరు మోసపోకూడదు. మీరు ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బును ఈ విధంగా మోసపూరితమైన వ్యక్తులకు అందజేయద్దు. ఇవన్నీ ఈ ఇంట్లో ఉన్నటువంటి కీడు, ఈ మంత్రాలు ఇవన్నీ అంతా బూటకము. ఇటువంటి ఎవరు నమ్మద్దు. ఒకవేళ ఇటువంటి వ్యక్తులు మీకు తారసపడితే మాకు 100 నెంబర్ని ఫోన్ చేయండి, మాకు సమాధానం అందించండి. మేము వారి మీద తగు చర్యలు తీసుకుంటాం. అంతే తప్ప మోసపోయిన తర్వాత మళ్ళీ మేము బాధపడి వేస్ట్. ఈ సందర్భం మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం, ప్రజలారా ఇటువంటి అపరిచిత వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం.